టీపీఎంపీ కనకమేడల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రాంతాలు చేయడానికి వాళ్ళు తెలంగాణ నుంచి కూడా కొంతమందిని దించి ఈ రకంగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల మేము ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగడానికి ఇలాంటి ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపే విధంగా ఉదయం 10 కాడి నుంచి సాయంత్రం ఉదయం 7 కాడి నుంచి సాయంత్రం 6 వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, ఎందుకంటే మీరు ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఎన్నికలు జరిపే పరిస్థితిలో జరపనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం చేతులు కట్టేసి మొత్తం యంత్రాంగాన్ని అంతటిని చేతులు కట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసి మీరందరూ ఏకమైపోయి చేస్తున్నటువంటి కుట్రలో ప్రజలు బలిపాసులు కాకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని, ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ గారు ఇప్పటికైనా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆ పడిపోయిన గ్రాఫ్ ఎందుకంటే అవినీతి కుంభకోణాల్లో మేజర్ కుంభకోణమైన రాఫెల్ కుంభకోణంలో లక్షలాది కోట్లు ఆయన ఏ రకంగా దాన్ని అనిల్ అంబానీకి కానీ వాళ్ళ అనుయాయులకి కానీ లేకపోతే వానికి సంబంధిత కంపెనీలు పెట్టుకోవడానికి కానీ అప్పుడే కంపెనీని ఫ్లోట్ చేసిన కంపెనీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పడం కానీ ఇవన్నీ కనుక ఇంతకుముందే మేము చర్చించినటువంటివే. మాట మెదిలితే సిబిఐ వేయటానికి ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి వాళ్ళు రాఫెల్ కుంభకోణంలో కానీ వీటిల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పొల్లెత్తి ఒక్క మాట కూడా మోడీ గారిని విమర్శించరు. ఆయన రాష్ట్రం వచ్చి తిట్టిపోతుంటే మా ప్రత్యేక హోదా ఏమైందని ఈయన అడగరు, మా విభజన హామీలు అమలు ఏమైనాయి అని చెప్పేసి ఈయన అడగరు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పోలవరం పైన కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేస్తే మన జరుగుతున్న ప్రాజెక్ట్ని మనకు జీవనాడి అని చెప్పినటువంటి మీ తండ్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చెబుతున్నటువంటి జీవనాడిని ఆపేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకుంటారు. అంతకుముందు కవిత గారు పోలవరం కేసు వేశారు, పోలవరం ఆపమని. అంతకుముందు హరీష్ రావు గారు ప్రత్యేక హోదా ఆలకిస్తే మాకు కావాలన్నారు. కేసీఆర్ కూడా ప్రత్యేక హోదా ఆలకిస్తే మాకు కావాలంటున్నారు. ఇండస్ట్రీస్ రాకుండా అడ్డుపడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సుమారు 1,00,000 కోట్లకు పైగా ఆస్తులు బదిలీ చేయవలసి ఉన్నది. ఈ రోజు వరకు ₹1 బదిలీ చేయలేదు. షెడ్యూల్ సంస్థలన్నీ విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయవలసి ఉన్నది. వాటికి సహకరించట్లేదు. ఏ విషయంలోనూ సహకరించకుండా మన ప్రాజెక్టులకి అడ్డం పడుతూ కోర్టులో కేసులు వేస్తూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారి దయాదాక్షిణ్యాల వల్ల మాత్రమే మనకు నీళ్లు రావాలంటే ఉంటుంది, అందువల్ల మనం ఆయనతో సఖ్యతగా ఉండాలి అని. ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాలని ఆయన కేసుల కోసం కేసీఆర్ గారికి అటు మోడీ గారికి తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ఆయనకు వ్యక్తిగత కేసుల నుంచి బయటపడటం కోసం చేస్తున్నారు. ఇది దుర్మార్గకమైనటువంటి విషయం. ఇంకొకటి ఏమిటంటే మనం ఎన్నికల్లో ఉద్యోగస్తులు ఎవడైనా ఒక ఉద్యోగి చేరాలంటే ఆ ఉద్యోగికి సంబంధించి ఐబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా అని చూస్తారు. క్రిమినల్ కేసు ఉంటే అతని ఫైల్ పక్కన పెడతారు. అలాంటిది ఆయన సొంతంగా పేర్కొన్న దాని ప్రకారం 31 క్రిమినల్ కేసులు ఆయన పైన ఉండి అందులో దాదాపు 12 కేసులు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, చీటింగ్ కింద, మనీ లాండరింగ్ కింద, వీటన్నిటి కింద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేసులు ఉండి 16-17 నెలలు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చి 31 కేసులు పైగా ఉన్నటువంటి ఒక రకంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుల్లో ఈ రకంగా కనుక పోల్చుకున్నట్లయితే గిన్నిస్ బుక్లో ఎక్కడానికి వీలైన అర్హతలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈ రాష్ట్రాన్ని ఎన్నికగా ముఖ్యమంత్రి అవడానికి ప్రాథమికమైన అర్హతలు కూడా లేవనేటటువంటిది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 2019 ఏప్రిల్ 11న జరిగేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మోడీ గారి కార్యక్రమాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యక్రమాలని, టీఆర్ఎస్ కార్యక్రమాలని ఒక కంట కనిపెడుతూ వాళ్ళు చేసే కుట్రలకు మనం బలి కాకుండా చాలా జాగ్రత్తగా వహించి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.